హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఈరోజు మన వీడియోలో హల్వా పూరి ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది యాక్చువల్గా బందర్లో చాలా ఫేమస్ స్వీట్ అండి. బందర్ అనగానే మన అందరికీ లడ్డు గుర్తొస్తుంది, కానీ హల్వా పూరి కూడా చాలా ఫేమస్ అండి. బందర్లో ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా కూడా మనకి ఈ స్వీట్ తప్పకుండా దొరుకుతుంది. అలాంటి హల్వా పూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పావు కిలో మైదా పిండి, పావు కిలో బొంబాయి రవ్వ, 200 గ్రామ్ షుగర్. పావు కిలో బొంబాయి రవ్వకి 200 గ్రామ్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే హల్వా పూరీలో కొంచెం స్వీట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా నెయ్యి. ముందుగా ఇలా ఒక బౌల్లో మైదా పిండి తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనకి ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఫైనల్గా దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు హల్వా కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని అది కొంచెం మెల్ట్ అయ్యాక ఇలా బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకొని అది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేదంటే బొంబాయి రవ్వ మనకి చాలా త్వరగా మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కూడా వెంటనే కలుపుకోవాలి, లేదంటే బొంబాయి రవ్వ మనకి చాలా త్వరగా ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలో ఇప్పుడు 200 గ్రామ్ షుగర్ వేసుకోవాలి. యాక్చువల్గా హల్వా పూరికి స్వీట్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. లేదు మాకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే బొంబాయి రవ్వ ఇంకా షుగర్ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మన హల్వా కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా చేత్తోని స్ప్రెడ్ చేసుకోవాలి షీట్ మొత్తం. ఇప్పుడు ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుని దాన్ని కూడా ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా చేత్తోనే చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మన హల్వాని కూడా పెట్టుకొని 4 సైడ్స్ నుంచి ఇలా సీల్ చేసుకోవాలి. ఆ హల్వా అనేది అస్సలు బయటకు కనబడకుండా ఇలా 4 సైడ్స్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సీల్ చేసుకున్న దాన్ని రెండో వైపుకు తిప్పుకొని చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ హల్వా అనేది అస్సలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మరీ అంత పలచగా స్ప్రెడ్ చేయకండి, అరిసెలు ఉన్నంత మందంగా ఉండాలి. అప్పుడే మనకి ఆ పూరి పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఇలా ఆయిల్ పెట్టుకుని అది బాగా హీట్ అవ్వనివ్వాలి. అది ఇలా బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పూరి వేసుకుని వెంటనే ఫ్లిప్ చేయకుండా దాన్ని అలా వదిలేయండి పైకి వచ్చేంత వరకు. అది ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని
మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అంతేనండి, మన హల్వా పూరి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడిగా కానివ్వండి, లేదంటే చల్లారిన తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి.